ఏపీలో ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు బాగుంటుందండి. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి అనుకోవచ్చు? ఉద్యోగ అవకాశాలు ఐటీ సెక్టర్ మీకు డెవలప్ అవుద్ది. నెక్స్ట్ అన్ని రకాలుగా డెవలప్మెంట్ అనేది ఆయన చేయగలరండి. ఆయనకి ఐడియా ఉంది, ఆ నాలెడ్జ్ ఉంది. హైదరాబాద్ డెవలప్ చేసిన పర్సన్ డెఫినెట్ గా ఆంధ్రాని కూడా డెవలప్ చేస్తారండి. విజన్ 2047 కింద ఆంధ్రాని సింగపూర్ చేసి చూపిస్తానన్నారు. కానీ ఆయనకుంది మరో 5 ఏళ్ళు మాత్రమే. 5 ఏళ్ళ తర్వాత ఆయన రిటైర్ అయిపోతారు. మరి ఎలా చేయగలుగుతాడు? సరైనా అది బీజాలు పడతాయి కదండి, విత్తనాలు పడతాయి కదా, డెఫినెట్ గా డెవలప్ అవుతుంది 100%. అంటే ఈ పార్టీలోకి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ప్రెజెంట్ అయితే అవకాశం కనిపించట్లేదండి. పొత్తులో వస్తున్నారు కదా, మరి పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా పదవి ఇచ్చే ఛాన్స్ ఉందా? పవన్ కళ్యాణ్ కి అవకాశం నెక్స్ట్ ఉంటుందండి. అండ్ మనకి నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నారు, యువగల పాదయాత్ర. అది ప్రజల్లో ఎంతవరకు ప్రభావితం చేస్తుంది అనుకోవచ్చు? చాలా బాగా వచ్చిందండి. నెక్స్ట్ ఫైనల్ కూడా ఫైనల్ ఫినిష్ అప్ కూడా చాలా చాలా బాగుంది. దానివల్ల ఏంటంటే మంచిగా టీడీపీకి అనేది మంచి పర్సంటేజ్ అనేది పెరిగిందండి, ఓట్ పర్సంటేజ్ పెరిగింది. ఇప్పుడు 2014లో మనకి చంద్రబాబు నాయుడు ఒక మేనిఫెస్టో పెట్టాడు. అండ్ ఇప్పుడు మనకి జగన్ మేనిఫెస్టో పెట్టాడు. ఏ మేనిఫెస్టో మీకు మంచిగా అనిపించింది? ఏది మంచిగా చేశారు? ఏదైనా చంద్రబాబు నాయుడు పెట్టిందే బెస్ట్ అండి. ఎందుకంటే ఆయన చేయగలడు. బట్ ఏంటంటే జగన్ గారు చేస్తున్నారు కానీ, బట్ ఏం చేస్తుంది ఏంటంటే ఈ పథకాలు పంపకాల్లో జరుగుతున్నాయి కానీ డెవలప్మెంట్ సైడ్ లేదు. బట్ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే డెవలప్మెంట్ సైడ్ ముందు ఉంటది. నెక్స్ట్ మిగతాదని డెవలప్ చేసుకుంటూ వెళ్తారు. వాలంటీర్ల సిస్టమ్ వల్ల ఉపయోగం ఉంది అనుకోవచ్చా, లేదనుకోవచ్చా? ఉంటదండి, డెఫినెట్ గా ఉంది. పెట్టిన ఆఫీసులు దీనివల్ల రెండు వల్ల కూడా ఉపయోగం అనేది ఉందండి. అంటే ఇప్పుడు వాలంటీర్లు రావడం వల్ల ఇదే కంటిన్యూ అవ్వచ్చా చంద్రబాబు నాయుడు గారి పాలనలో కూడా? ఉంటే మంచిదండి. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా ఏది సర్టిఫికేట్ కావాలన్నా ఏం కావాలన్నా ఇంటికి తెచ్చి ఇస్తున్నారు కదండి. అది పబ్లిక్ అనేది చాలా మంచిది. అది నిజంగా జగన్ గారు చేసింది చాలా మంచి వర్క్ అనొచ్చు. అంటే జగన్ వై నాట్ 175 అని చాలా ధీమాగా చెప్తున్నారు. మరి 175 కి 175 వచ్చే అవకాశం ఉందా? కొత్తగా వస్తాయండి, అవకాశం రాదు. ఎన్ని వస్తాయి? లేదు, ఎన్ని వస్తాయింది ఏదైనా నెక్స్ట్ అయింది చంద్రబాబు నాయుడు గారు మాత్రం వస్తారు.